శిష్యునికి స్వామి బ్రహ్మానంద ఉపదేశం. నీకున్న తెలివి జ్ఞానసాగరంలో ఎంత దూరం తోడ్కొని పోగలదో తెలియదు కనుక గురువు సాయం అవసరం. భగవంతుడు అవాగ్మానస గోచరుడు కనుక భగవదనుగ్రహం పొందాలంటే గురువు సాయం ఉండే తీరాలి. ఆయన నీ బాధ్యతను స్వీకరిస్తాడు. తన అశేష ప్రజ్ఞతో నువ్వు భ్రాంతి ప్రమాదాలకు లోను కాకుండా నీ స్థితిగతులను అవగతం చేసుకుని నిన్ను కాపాడుతాడు. జ్ఞాన సాధనలో గురువు నీకంటే ఎంతో అధికుడు కనుక అటువంటి సద్గురు చరణాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి అధోగతి వాటిల్లదు. ఆ దేవదేవుని జాడ తెలుసుకునే వరకు మానవుడు నానా రకాల భ్రాంతులకు ప్రమాదాలకు గురి కావలసి ఉంటుంది, ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక అతడు సద్గురు శరణు పొందితే చాలు, ప్రమాదాలకు గురి కావలసి ఉండదు. తండ్రి బిడ్డ చెయ్యి పుచ్చుకున్నప్పుడు బిడ్డ క్రింద పడిపోయే ప్రమాదం ఉండదు అనేవారు శ్రీరామకృష్ణులు. తెలుసో తెలియకో నువ్వు తప్పులు చేసినా గురువు వాటిని సరిదిద్దుతాడు. త్యాగం వల్లనే శాంతి చేకూరుతుంది. శ్రేయస్సిద్ధిని శాంతిని పొందాలనుకుంటే వైరాగ్యం అవలంబించు. భగవన్నిమిత్తం సర్వము త్యజించాలి సుమా. మనసు రాగద్వేషాధీనం అవుతూ ఉంటుంది, కానీ మానవుడు దాన్ని నిగ్రహించగలగాలి. సంకల్పశక్తిని సంతరించుకొని భగవంతుని నిమిత్తం సర్వము త్యజించి మనిషి నిస్సంగి విరాగిగా మారితే తప్ప నారాయణ్ణి దర్శించగలుగుతాడా నాయనా? సన్యాసానికి కాషాయాంబర ధారణకు నిజానికి ఎటువంటి సంబంధమూ లేదు. కావిగుడ్డలు కట్టినంత మాత్రాన కామినీ కాంచన త్యాగినని చెప్పనగునా? సన్యాసం త్యాగం ఆడంబరార్థం కావని గుర్తుంచుకో. కించిత్ స్వార్థం కూడా లేకుండా భగవంతునికి పూర్తిగా తనను తాను అర్పించుకున్నవాడే, ఆత్మార్పణ చేసుకున్నవాడే నిజమైన సన్యాసి. సర్వేశ్వర, ఈ నా దేహం బుద్ధి సర్వం నీకు సమర్పించుకుంటున్నాను. ఇవన్నీ నువ్వే, వీటిని ఉపకరణాలుగా వినియోగించుకో అంటూ సదా సర్వవేళలా భగవంతుని ప్రార్థించాలి. పరమేశ్వర, నాకు శుభాశుభాలంటే ఎలాంటివో తెలియదు. నేను నీ వాణ్ణి, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం తండ్రి అంటూ వేడుకోవాలి. సదా ఇట్లే ఉండాలి నీ ప్రార్థన. భగవంతుడు తప్ప వేరే గతి లేదని భావించాలి. మరో ముఖ్య విషయం గమనించాలి. నువ్వు భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత పరమలక్ష్యమని తెలుసుకున్నావు కదా. జనం నిన్ను దూషించినా, గౌరవించినా, తృణీకరించినా, సముచిత స్థానం లభించినా లభించకున్నా, శరీరం ఉన్నా శిథిలమైపోయినా నీ ఆదర్శాలను నియమనిష్టలను ఏమాత్రం విడిచిపెట్టరాదు సుమా. ఎట్లయినా ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం పొంది తీరాలనే దృఢనిశ్చయంతో ఉండాలి. నీ జీవితాన్ని ఈ తీరుగా మలుచుకోగల శక్తిమంతుడవైతే నువ్వు భగవాన్ శ్రీరామకృష్ణుల సంతతి అని నమ్ముతాను. సాధు సాంగత్యంలో నీ జన్మ పావనం చేసుకున్నావని గ్రహిస్తాను. మరో సంగతి కూడా గమనించు. గురువు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాని. నీకే తెలుసు కదా, తనకే దారి తెలియనివాడు ఇతరులకు దారి చూపగలడా? కనుక గురువు సర్వవిధుడన్న విషయం గుర్తుంచుకోవాలి. మంత్రానికి ఎంతో మహిమ ఉంటుంది, కానీ జ్ఞానహీనులు కొందరు స్వార్థపరులై మతం ధర్మం పేరిట శ్రీరంగనీతులు వల్లిస్తూ బూటకపు గురువులై మంత్రోపదేశం చేస్తుంటారు. ఆ ఉపదేశాలకు బలం శక్తి ఉండదు. అవి నీకు శాంతిని చేకూర్చలేవు. జ్ఞానాన్ని కలిగించేపాటి సమర్థత వాటికి ఉండవు. శ్రీరామకృష్ణుల శిష్య ప్రశిష్యుల సన్నిధికి వచ్చిన నువ్వు నిజంగా ధన్యుడవు నాయన. శ్రద్ధాభక్తులు కలిగి నిష్కపటి అయితే అతడు శ్రీరామకృష్ణుల అండను చేరవలసిన వాడే. ఈ యుగంలో నిజమైన శాంతి లభించేది ఆ ఒక్క చోటనే. శ్రీరామకృష్ణులు మహోన్నత ఆదర్శాలకు ప్రతిరూపం, శాశ్వతానందానికి సర్వాధికారి. భగవంతుని ప్రాప్తించుకోవడానికి వలసిన వివిధ సాధనా మార్గాలు శ్రీరామకృష్ణుల శిష్యులకు కరతలామలకమే. నీ అదృష్టం కొలది నీకు ఏ మార్గం ఉపదేశం ద్వారా నిర్దేశించారో నువ్వు ఆ మార్గంలోనే పురోగమించు. మనసారా గురువును ప్రార్థించు. ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా నీకు మార్గం చూపుతాడు.
నిజమైన గురువు శరీరం త్యజించిన పిదప కూడా తాను అదృశ్యంగా ఉండి తన శిష్యులను తరింప తోడు నీడై ఉంటాడు. సాధనలు అనుష్ఠించు, తీవ్రంగా అనుష్ఠించు, సమస్త సంశయాలను వదిలిపెట్టు. గురువు చూపిన మార్గంలో సాధన కొనసాగించు. నీ సాధన తీరుతెన్నులను వెల్లడించుకు, గుప్తంగా ఉంచు. ఏకాంతంగా ఏ మూలనో లేదా ఏ వనానికో వెళ్ళి గోప్యంగా నీ హృదయాంతరాళంలో ధ్యానించమని గురుదేవుల వాక్కు. కొంతకాలం ఆ రకంగా ధ్యానాన్ని కొనసాగించు. ఆ ధ్యానలీనమైన జీవితం ఎంత వినోదంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అప్పుడు నీకే తెలుస్తుంది. నీ మనసులో, ఆలోచనల్లో, ఆచరణలో ఎంతో మార్పు పొందుతావు. బ్రహ్మజ్ఞాని అండ లభించిన వారు ఆందోళన చెందనక్కర్లేదు. వారు ఎన్నటికీ విజయులే. గురుకృప అంటే అదే.